హలో ఎవరిబడి, అందరికీ నమస్తే అండి. ఇక్కడ చూస్తున్న గేదె వచ్చేసి మనకి ప్యూర్ ముర్రా గేదె అండి. చూసుకోవచ్చు, మనకి లాక్టేషన్ కూడా సెకండ్ లాక్టేషన్లో ఉంది. చాలా బాగుందండి గేదె. సైజ్ విషయానికి చూసుకోవచ్చు మీరు, లెంత్ కూడా, పొడుగు కూడా ఎంత బాగుందో చూసుకోండి. బాడీ వెయిట్ కూడా బాగుందండి. డబుల్ బాడీకి సంబంధించిన గేదె పర్ఫెక్ట్గా ఉంది. అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది, నరాలు ఉన్నాయి, అంతా మంచిగా ఉంది. కాకపోతే చిన్న రిమార్క్ ఉందండి ఈ గేదెలో. మనకి 4 సన్ల నుంచి అయితే పాలైతే వస్తున్నాయి. ఒక్క సన్లో అయితే మీకు చాలా తక్కువ ఉన్నాయండి. మనకి ఒక డేలో వచ్చేసి మనకి 1/2 లీటర్ వరకు వస్తుంది. దీనికి మిల్కింగ్ కెపాసిటీ కూడా మనకి ఒక పూటకు వచ్చేసి మనకి 8 లీటర్ల వరకు అయితే పాలు వస్తాయి. 3 సన్లు కూడా మంచి పాలు పిండితే ఒక్క సన్లో మనకి 1/2 లీటర్ వరకు వస్తుంది. చూసుకోవచ్చు. అది కూడా మీకు ఎట్లా తెలుస్తుంది అంటే, మనం చెక్ చేసుకోవాలి. కొన్న తర్వాత దారాలన్నీ చూసుకుంటే మాత్రమే తెలుస్తుంది. రిమార్క్ ఉన్న సన్ ఏదంటే, ఇంకో ఇదే ఆయన పట్టుకున్నాడు కదా, దారాలు కూడా 2 దారాలు పిండినాడు, అప్పటికే అయిపోయింది దాని పరిస్థితి. చూసుకోవచ్చు. తర్వాత మళ్ళీ నిండిపోతుంది, పిండిన 1 నిమిషం తర్వాత మళ్ళీ నిండుతుంది. చూడండి బ్రీడ్ చూడండి ఎట్లుందో, దానికి కొమ్ము క్వాలిటీ కూడా ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. దాని కింద అయితే ఆడదోడు ఉందండి. వాళ్ళు దిగటమే దీనికి రేట్ అయితే 2,50,000 చెప్పడం జరిగింది. అయితే బేరం అయితే ఒక 2 లక్షలకి అయితే చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అయితే వాళ్ళైతే పాలు చెక్ చేసుకున్న తర్వాత ఒక సన్లో అయితే 2 దారులు వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. 2 దారులు వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. సన్ అయితే పూర్తిగా అయితే పోలేదు, కాకపోతే దారులు అయితే వస్తున్నాయి. చూసుకోవచ్చు. దీన్ని అయితే తర్వాత అయితే 1,60,000 అయితే తీసుకోవడం జరిగింది. మెయిన్గా అంత రేట్ ఎందుకు పెట్టినారంటే, తక్కువ వచ్చినా కానీ దీని కింద అయితే ఆడదోడ ఉంది, మంచి దూడ పుట్టింది, లెంత్ కూడా బాగుంది దూడ కూడా. అంతే గేదె కూడా బ్రీడ్లో ఉంది, సెకండ్ లాక్టేషన్లో ఉంది. చూసుకోవచ్చు. ఒక సన్న మధ్య గ్యాపులు కూడా బాగున్నాయి. అయినా కానీ 3 సన్లు ఉన్నా కానీ ఇదైతే మిల్కింగ్ కెపాసిటీ అయితే మనకి 14 నుంచి 16 లీటర్లు అయితే ఒక డేకి వస్తుంది. ఏదైనా తీసుకోవడానికి గల కారణం ఏంటంటే బ్రీడింగ్ పర్పస్లో అండి. చూసుకోవచ్చు ఎంత బాగుందో. మీకు బాడీ కానీ, రింగ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. అడ్డర్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. దీని కింద ఫీమేల్ కాప్ ఉంది, దాన్ని బ్రీడింగ్ చేసుకోవచ్చు. మీకు 3 సంవత్సరాల తర్వాత ఆ దూడ వచ్చేసి మనకి 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో అయితే పలుకుతుంది. అంత బాగుంది గేదె అయితే. మీకు ఒకవేళ ఎలాంటి రిమార్కులు మీకు తెలియాలంటే పర్ఫెక్ట్గా మిల్క్ చెక్ చేసుకోవడం రావాలి. మీకు డైరీ రంగంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అవగాహన లేని వాళ్ళు అవగాహన పెంచుకోండి. ఇలాంటి టెక్నిక్స్ అనేది తెలుస్తుంటే అంతే. పాలు పిండటం కూడా నేర్చుకోండి అండి. అంతే మేనేజ్మెంట్ అనేది ముఖ్యం అండి. మనకి గేదెలు డైరీ ఫామ్ పెడుతున్నాం అంటే మనకు అక్కడ చేసే వర్కర్లు ఏమేం చేస్తున్నారు అనేది మేనేజ్మెంట్ అయితే ముఖ్యం అండి. ఇలాంటి టెక్నిక్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి. అంతే ఈ వీడియో నచ్చితే ఫాలో కొట్టండి, అంతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో కొట్టండి ప్లీజ్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.